హలో అండి, మటన్ వండుతున్నానండి. ఇంతకుముందు మీకు కలిపి వండి చూపించాను కదా ఒకసారి మటను, అది వీడియో పెట్టాను, కావాలంటే చూడండి. 3-4 రకాలుగా చేస్తాను మటన్ అని అన్నాను కదా, 4 రకాలుగా చేస్తానండి. అయితే కూరలోనే ఇది రెండో రకం మీకు చూపిస్తానండి ఈరోజు చేసి. 1/2 కిలో మటన్ అండి. ఒక ఉల్లిపాయ, 3 టమోటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, కారం, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం దిల్బార్ గరం మసాలా ఉంటుంది కదండి, 2 రూపీస్ది, అందులో ఆపేసానండి. కొంచెం పసుపు, ఉప్పు, అంటే మనం ఆ కూరకు సరిపడా ఉప్పు కారం అన్నీ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. తినే తీరుగా మీకు చేసి చూపిస్తాను. ఇవండి దానికి కావాల్సిన ఐటమ్స్. ఆయిల్ వేసానండి. ఇవ్వండి అన్నీ వేస్తున్నాను. ఇవ్వండి, ఆయన ఊరు వెళ్తున్నానని తొందరగా చేయని అంటుండ్రు, అందుకోసమని అన్నీ వేసేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసేసి ఆయిల్లో మటన్ వేసినాను. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి కలిపానండి. ఉడుకుతుంది చూడండి. కొంచెం అల్లం పేస్ట్లో ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్ట్లో కొద్దిసేపు మగ్గనియాలండి ఇలాగా. చూడండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి, ఇంకా ఆయనకు తొందర అవుతుంది, తొందరగా వెళ్ళాలంటుండు, అందుకోసం నేను కొంచెం ఎక్కువసేపు ఇట్లా ఏంపుతలేను. మీరైతే కొంచెం ఎక్కువసేపు వేపుకోండి. మామూలుగా అయితే నేను చాలాసేపే కొద్దిగా ఇట్లా ఉడికిస్తాను ఫ్రైలాగా. ఇప్పుడేమో అంత టైం లేదు, తొందర అంటున్నాడు ఆయన, అందుకే నేను కొంచెం తొందరగా కొద్దిసేపే ఎంపుతున్నాను. అల్లం పేస్ట్లో కానీ, మరి కొత్తిమీర పేస్ట్లో కానీ, కొత్తిమీర వేసినప్పుడు కానీ కొద్దిసేపే మగ్గనిస్తున్నాను. కొద్దిసేపు ఎక్కువ మగ్గనించుకోవాలి. ఇవన్నీ ఇందాక మీకు చూపించాను కదా, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసేస్తున్నానండి.
వంట బండ హైట్ ఎక్కువ అయిపోయిందండి. హైట్ ఎక్కువైపోయి ఇదేమన్నా ఇట్లా కుక్కర్ అట్లా పైకి పెట్టినప్పుడు సరిగా కలపడానికి చూపించడానికి రావట్లేదు. చూడండి, ఇలాగ కొద్దిగా ఎంత ఎక్కువసేపు ఇట్లా మగ్గించుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. కానీ నాకేమో మీకు అట్లా చేపిద్దామంటేనేమో ఈయనకేమో అర్జెంట్ టైం అవుతుంది అని అంటున్నాడు. చూడండి, అలాగా ఆయిల్ తేలేలాగా ఇట్లా పొలుసులాగా ఆయిల్ తేలేలాగా అట్లా బాగా మగ్గించుకోవాలి. టమోటాలు వేస్తున్నానండి. వేసానండి టమోటాలు అన్నీ. కొంచెం వాటర్ వేసాను. ఇంక విజిల్కి పెడతాను. చూడండి, 8 విజిల్లు పెట్టానండి. మా కుక్కర్ తొందరగా వస్తుంది విజిల్స్. ఈ మటన్ కొన్నిసార్లు 8-10 విజిల్లు పెట్టినా కూడా ఉడకదండి. ఇప్పుడైతే నేను 8 పెట్టినాను. మూత తీసాను. కొంచెం వాటర్ లేకోకుండా దగ్గరికి కావాలండి. చూడండి, ఆయిల్ తేలింది చూసారా. ఇట్లా దగ్గరికి వేసుకోవాలండి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు. అండి అయిపోయింది. ఇక చూడండి ఎలా ఉందో. ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి అయిపోయింది. చూపిస్తాను చూడండి. రాగి సంగట్లోకి కూడా బాగుంటుందండి ఇట్లా మటన్ వేసుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.